అయినాపురం సర్పంచ్ని. అయినాపురం ఊరికి ముమ్మల నుంచి రావాలంటే రహదారులు కొన్ని సంవత్సరాల నుంచి లేవు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. గత ప్రభుత్వంలో కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం సంవత్సరం అయినప్పటికీ కూడా ఏ విధమైన రోడ్లు రహదారులు అనేది చేయలేదు. కాబట్టి మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడే బారో రోడ్లో పంచాయతీరాజ్ ప్రాజెక్టు నుంచి 1,30,00,000 గ్రాంట్ తోటి రోడ్డు చేయడం జరిగింది. అది బిఎస్పీ వేసి కన్స్ట్రక్షన్లో ఉంది. బిఎస్పీ వేసిన తర్వాత దానికి బీటీ తారు వేయవలసిన అవసరం ఉంది. ఆ టైంలో కాంట్రాక్టర్కి బిల్లు లేట్ అవ్వడం వల్ల అతను మెటీరియల్ బయట తోలుతున్నాడు. బిల్లు వచ్చిన వెంటనే బీటీ వేయడానికి సిద్ధంగా ఉంది. ఈ లోపల అక్రమ తవ్వకాలు చెరువులు రూపంలో తవ్విస్తూ ఎవరో రాజుగారి చెరువులంట తనేల దగ్గర ఒక 40 ట్రాక్టర్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఆ రోడ్డు మీద తోలేయడం జరుగుతూ ఉంది. నేను 1వ తారీఖున ఆర్డీఓ గారితో మాట్లాడి, అమ్మ ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, మా అయినాపురానికి రహదారి లేదు, కాకపోతే మట్టి ట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాయి, ఉన్న రోడ్డు కూడా పాడైపోతుంది, ఆ రోడ్డును ప్రొటెక్ట్ చేయాలమ్మా అని చెప్పి అడిగినప్పుడు ఎక్కడని అడిగి ఆవిడ క్లియర్గా చెప్పినప్పుడు నేను చెప్పడం జరిగింది. నేను చెప్పిన గంటన్నరలో వచ్చి ఆవిడ ఇవన్నీ బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఒక 10 రోజులు దగ్గర వారం రోజులు బ్యాన్ అయినాయి. తర్వాత మళ్ళీ మామూలుగా తోలకం మొదలైంది. మరి పైనుంచి ఏ నాయకులు చెప్పారో నాకు తెలియదు, నాకైతే పూర్తి వివరం లేదు. కానీ తోలుతున్న దాని మీదట నేను వెంటనే ఒక సర్పంచ్గా బాడీని అంతా కూర్చోబెట్టి మీటింగ్ పెట్టుకుని నేను ఒక లెటర్ డ్రాప్ చేసి, ఈ ఒక లెటర్ మీద మా బాడీ వైస్ సర్పంచ్, నేను, నా బాడీ 14 మంది సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎఫ్డిఓ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్కి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మన శాసనసభ్యుల వారికి కూడా పంపడం జరిగింది. దాని మీద ఎలాంటి స్పందన కనపడలేదు. తర్వాత మళ్ళీ ఇదే తోలకం తోలుతూ మరి వాళ్ళంతా కుర్రోళ్ళు, 40 ట్రాక్టర్ల మీద ఉన్న వాళ్ళంతా 20 సంవత్సరాల కుర్రోళ్ళు దారుణంగా ఒక చేత్తో సెల్ల పట్టుకుని, ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని తోలుతూ ఉండటం భయాందోళనకు గురయ్యి ప్రజలు నన్ను ఏం చేస్తున్నారు సర్పంచ్ గారు, మీరు రావాలా బయటికి, మీరు రోడ్డు పాడైపోతుందని చెప్పి దాని మీదట ఈరోజు నేను ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర అయినాపురం వెళ్ళే దారిలో నేను ధర్నా పెట్టడం జరిగింది. ధర్నా పెట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్